హనుమ యొక్క అవతార విశేషాన్నంతటినీ కూడా శ్రీరామాయణం ఉత్తరకాండలో చెప్పారు. అందులో అంజనాదేవి వాయుదేవుణ్ణి తన గర్భమునందు ధరించింది, అనగా వాయువు యొక్క తేజస్సుని ధరించి ఆమె గర్భవతి అయింది. కారణజన్ముడైనటువంటి ఒక మహాపురుషుడు జన్మించాలి. ఆమె పర్వత గుహలో ఉంది ఆ సమయంలో, అరణ్యంలో. ఆమెకి శాలిశూక నిభాభాసం ప్రసూతేమం తదాంగన ఫలాన్యాహర్తుకామావై నిష్క్రాంత గహనే వనే అన్నారు మహర్షి. ఆమె శాలిశూక నిభాభాసం, హనుమ యొక్క రంగు గురించి లోకంలో రకరకాల అపోహలు. ఆయనకి తీసుకెళ్ళి నీలం రంగు వేసేస్తూ ఉంటారు. అసలు ఆయన రంగు అది కాదు. ఆయన పచ్చగా బంగారం ఎలా ఉంటుందో అలా ఉంటారు. వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం అంటారు సుందరకాండలో మహర్షి.